వ్యవసాయం రైతులను కాపాడుకోవడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. బుధవారం ఆయన ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగు త్రాగునీటిని విడుదల చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కృష్ణమ్మకు పూజలు చేశారు. అనంతరం రెగ్యులేటర్ గేట్లు తెరిచి 500 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ జగన్ హయాంలో ఇరిగేషన్ శాఖ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. పట్టిసీమన్న జగన్ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ చంద్రబాబు హయాంలో సాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఒకే రోజు 4 ఎత్తిపోతల పథకాలు ప్రారంభించామన్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి తూర్పు పశ్చిమ డెల్టాలకు నీటి విడుదల చేసినట్లు విమర్శించారు. చింతలపూడి ప్రాజెక్టును వైకాపా నాయకులు నిర్లక్ష్యం చేశారని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. 5 ఏళ్లు పూడిక తీయకపోవడంతో రైతులకు అన్యాయం జరిగిందన్నారు. వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంతో పులిచింతల ఎండిపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. 40 టీఎంసీలు ఉండాల్సిన చోట 1/2 టీఎంసీలు కూడా నీటి నిల్వ లేదని చెప్పారు. చివరి ఎకరాకు నీళ్లొచ్చే వరకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వివరించారు. నేను ఎప్పుడు गजाननाय नमः वक्रतुण्डाय नमः सूर्पकर्णाय नमः हेरम्भाय नमः स्कन्दपन्तेनाभ्यामृतुष्टते ज्वालमालाकुलं भाते तन्नो विष्णुप्रचोदयात् कात्यायनाय मङ्गलम् मंगलम कौशलेन्द्राय महनीय गुणात्मने ఓకే ఒకసారి మినిస్టర్ గారు చేయబెడుతున్నట్టు ఏం చేద్దాం हिरण्यवर्णां वरणीं सोन्नदत्र्यां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं रातवेदो मम